ఇయర్ లో ఇదే లాస్ట్ రోజు కాబట్టి కనీసం ఈ రోజైనా పనికొచ్చే పనులు ఏదైనా చేద్దాం అనుకుంటే మా వాళ్ళు మాత్రం అస్సలు వినేదే లేదు. పనికొచ్చే పనులు పక్కన పెడితే మెడదెబ్బలు తెచ్చే పనులు మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటారు. అసలు ఏం చేశారంటే, ఈ చలికి మంట పెట్టుకుంటాము, ఎక్కడికైనా వెళ్లి పనికిరాని కొయ్యలే తీసుకొని రాను అంటే వీళ్ళు కొత్తగా కడుతున్న ఇంటి దగ్గరికి వెళ్లి కొయ్యలైతే దుబ్బుకొని వచ్చారు. సరే మంట పెట్టుకొని పాటలు పెట్టుకొని మా పాటికి మేము ఎంజాయ్ చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోపంగా ఉండే ఆవైతే వచ్చిందనమాట. దాని దెబ్బకి మా వాళ్ళైతే పారిపోతున్నారు. అది వెళ్ళిపోతుందేమో అని చాలా సేపు చూసామన్నమాట. కానీ అది మాత్రం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంకా దీని దెబ్బకి ఎందుకు లేని మేమే బయటకైతే వచ్చాము. ఇంక ఈ టైంలో మనకున్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి టీ షాప్ అనమాట. ఇంకా టీ షాప్ దగ్గరకు వచ్చేసి తలా ఒక టీ అయితే తీసేసుకున్నాం. ఇంకా 12 అవ్వగానే ఎటువంటి హడావిడి లేకుండా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ప్లేట్ లో పరోటా చికెన్ వేసుకొని తింటున్నాము. ఇంక ఈ గ్యాప్ లో పోలీస్ వాళ్ళైతే చాలా సార్లు వచ్చారనమాట. మేమైతే ఎటువంటి హడావిడి చేయలేదు కాబట్టి మమ్మల్ని అయితే ఏం చేయలేదు. ఇంకా అలానే మన తరపున, మన యూట్యూబ్ ఫ్యామిలీ తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా అలానే మనం ఇయర్ ఏదో ఒకటి సాధించాలని అనుకుంటూ ఉంటాము. అది జరిగినా జరగకపోయినా కూడా మనం లైఫ్ ని అయితే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి. మరొకసారి మన ఫ్యామిలీ తరపున హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. అండ్ లైక్ చేయడం మర్చిపోయారు, లైక్ చేసుకుని వెళ్ళండి.